ఈరోజు మనము ఈ వీడియోలో 5తో మల్టిప్లికేషన్ ట్రిక్ ఎలా అనేది చూద్దాం. సో ఇప్పుడు చూడండి, ఈ ప్రాబ్లం తీసుకున్నాం. 2 6 8 4 2 8 6 4 into 5. దీన్ని అంటే వితిన్ సెకండ్స్లో చేయడానికి ఈ మొత్తాన్ని 2తో డివైడ్ చేయండి. ఏంటి, 2 1s 2 3s 2 4s 2 2s 2 1s 2 4s 2 3s 2 2s అయిపోయింది కదా. చివర మనకు రిమైండర్ ఏం మిగలదు కాబట్టి దీని పక్కన 0 యాడ్ చేసుకోండి, అంతే. ఈ నెంబర్ మొత్తాన్ని 5తో మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ ఇది మనకు 1 3 4 2 1 4 3 2 0. ఇది సింపుల్గా చేయాల్సింది ఏంటంటే ఆ నెంబర్ మొత్తాన్ని 2తో డివైడ్ చేయండి. 2 1s 2 3s 2 4s 2 2s 2 1s 2 4s 2 3s 2 2s 4. అంటే ఇక్కడ నెంబర్ ఏమి మిగలేదు కదా చివర. అలాంటప్పుడు 1s ప్లేస్లో మనం ఏం చేయాలంటే 0 పెట్టాలి. అదే ఇంకోటి చూడండి, 4 6 3 1 2. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూద్దాం. సో ఇప్పుడు చూడండి, దీన్ని మల్టిప్లై చేయాలి సేమ్ అదే 2తో. 2 2s 2 3s, ఇక్కడ 2 1s అనే కదా 2 అంటే 11 ఉంటుంది. 2 5s 2 5s 10 అంటే 1 ఉంటుంది. 2 6s 12 అంటే రిమైండర్ ఏమీ లేదు కాబట్టి మనం ఏం చేయాలి, ఆ ప్లేస్లో 0 పెట్టుకోవాలి. అంటే మనం ఈ మొత్తాన్ని 2తో డివైడ్ చేసి రిమైండర్ కనుక ఏమీ లేకపోతే అక్కడ మనము 0 పెట్టుకోవాలి. ఇంత సింపుల్గా చేసి చూడండి. 2 2s 4 2 3s 6, ఇక్కడ 3 ఉంది కాబట్టి 2 1s 2 అంటే 1 ఉంటుంది 11, 2 5s 10 అంటే ఇక్కడ 12 ఉంటుంది. 2 6s 12 అది కంప్లీట్ అయిపోయింది కాబట్టి 1s ప్లేస్లో 0 పెట్టుకోవాలి. సో ఇదే విధంగా 2తో. ఒకవేళ రిమైండర్ కనుక ఈవెన్ నెంబర్ కాదు, అంటే 2తో డివిజిబుల్ అయ్యేది కాదు, రిమైండర్ మిగిలితే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు చూడండి, ఈ ఆడ్ నెంబర్స్ తీసుకుందాం. 1 3 5 6 2 7 into 5 దీన్ని తీసుకుందాం. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మనము 2తో డివిజిబుల్ చేద్దాం. సో ఇక్కడ ఏంటి 13 అంటే 2 6s 12 1 ఉంటుంది. 15 కదా, 2 7s 14 16 2 8s 16 2 1s 2 2 3s 6 6 ఫార్మ్ 1 ఉంటుంది కదా. సో 1 రిమైండర్ వచ్చిందంటే ఆ ప్లేస్లో మనం 1s ప్లేస్లో ఏం పెట్టాలి అంటే సింపుల్గా 5 పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ 2తో డివిజిబుల్ అనేది యాజ్ యూజువలే 5తో మల్టిప్లికేషన్ అప్పుడు 2తో డివిజిబుల్ మామూలుగానే చేసేసి చివర రిమైండర్ కనుక 1 అంటే రిమైండర్ మనకు 0 రాకపోతే ఇప్పుడు చూడండి 2 6s 12 అంటే 1 కదా అంటే 15 2 7s 14 1 ఉంటుంది 16 2 8s 16 2 1s 2 2 3s 6 అన్నప్పుడు 1 రిమైండర్ ఉంటుంది కదా. అప్పుడు ఆ 1s ప్లేస్లో ఏం పెట్టాలి అంటే 5 పెట్టాలి. ఇంకోటి సింపుల్ కదా, 2 4 3 5 into 5 2తో డివిజిబుల్ చేయండి. 2 1s 2 2s 2 1s 2 అంటే 1 ఉంటుంది ఇక్కడ. 2 7s 14 14 అన్నప్పుడు మనకు 1 రిమైండర్ ఉంటుంది కాబట్టి 1s ప్లేస్లో మనం ఏం పెట్టాలి 5 పెట్టాలి. సో ఈ విధంగా ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా కూడా 5తో చాలా ఈజీగా చాలా మంది చాలా స్పీడ్గా చేస్తుంటారు కదా, ఇదే టెక్నిక్ అనమాట 5తో మల్టిప్లికేషన్ టెక్నిక్. సో 2తో డివిజిబుల్ చేయాలి. డివిజిబుల్ చేసినప్పుడు ఇక్కడ మనకి రిమైండర్ కనుక 0 వస్తే ఆ ప్లేస్లో 0 పెట్టాలి. లేదు రిమైండర్ కనుక 1 కానీ మిగిలితే కనుక ఆ ప్లేస్లో 1s ప్లేస్లో ఏం పెట్టాలి అంటే 5 పెట్టాలి. సో మీరు ఏదైనా ప్రాక్టీస్ కూడా ఎక్కువ అవసరం లేదు, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. సో ఇది 5తో మల్టిప్లికేషన్ ట్రిక్.